మై డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. గ్రూప్ 2 ఎలాగైనా సాధించి సమాజంలో ఒక ఆదర్శమైన వ్యక్తిగా నీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని దిగిన నీకు ఈ రోజున్న పరిస్థితి చూస్తుంటే పుస్తకం ముందుకు వెళ్తే చదవాలనిపించడం లేదు. మరి అదేవిధంగా ఎగ్జామ్ వాయిదా పడింది కదా, అసలు రీడింగ్ రూమ్లో గంట కూర్చొని చదవాలనిపించట్లేదు. ఏం చదువుతున్నావో తెలియదు, ఏ విధంగా నీ ప్రిపరేషన్ అవుతుందో తెలియదు. ఒక కాన్ఫిడెంట్ కూడా కోల్పోయావు. ఒక విషయమే నేను చెప్పగలనండి, ఏ వ్యక్తికైనా సరే నేను ఖచ్చితంగా సాధించగలననే కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుందంటే ఒకే ఒక సమయంలో వస్తుంది. ఏ సమయానికైతే అనుకున్నావో ఆ సమయానికి లేచి ఆ సమయం వరకు చదివి కాన్ఫిడెంట్గా నువ్వు ప్రిపరేషన్ చేసి సమయం మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని ఎటువంటి పరిస్థితిలో కూడా ఒత్తిడికి లోను కాకుండా కన్సిస్టెన్సీగా నీ ప్రిపరేషన్ చేసేటప్పుడు నీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. మరి ఆ కాన్ఫిడెంట్ నీకు ఇప్పుడు ఉందా? ఏం చదువుతున్నావో నీకే తెలియదు, వాయిదా పడింది. మరి షెడ్యూల్ ఇచ్చిన దాకా ఆలోచిద్దాం, షెడ్యూల్ ఇస్తారు కదా అప్పుడు స్టార్ట్ చేద్దాం, ఆల్రెడీ చదివిన సబ్జెక్టే కదా, ఏముందులే కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇలా ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళిన వాళ్ళు కొందరైతే అసలు నేను సాధించగలనా, ఏమీ చదవలేకపోతున్నాను, అసలు ఎప్పుడవుతుందో తెలియదు ఎగ్జామ్, ఈ విధంగా ఉన్న వాళ్ళు కొందరైతే ఏదో ఒక కారణంతో ఈ యొక్క నీ లక్ష్యానికి నువ్వు దూరం అయిపోతున్నావు. నువ్వు ఒకటే గమనించుకో, ఇలాంటప్పుడే నువ్వు చిన్న చిన్న లక్ష్యాలని విభజించుకోవాలి. ఎలా సార్, అసలు ఖచ్చితంగా మనం ఈ ఉద్యోగం సాధించడానికి ఎటువంటి ప్లాన్ అయినా ఉందా? నేను చెప్తాను, ఆ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో దీనికోసమే నేను ఎగ్జామ్ వరకు కూడా ఒక మంచి అద్భుతమైన ప్రణాళికను కూడా రచించాను. ఈ ప్లాన్ నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఎందుకు సార్ అంటే, ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక రోజులో నువ్వు ఇంత టార్గెట్ అని పెట్టుకొని ఈ టార్గెట్ నువ్వు చదివి దానిపైన ఒక టెస్ట్ రాసి ఆ టెస్ట్లో నీ లోపాలను సరిదిద్దుకొని ప్రతిరోజు కూడా ఈ టార్గెట్ నువ్వు ముందుకు తీసుకొని వెళ్తే ఎగ్జామ్ వరకు నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు. కానీ ఇప్పుడు అది లేదు. నీకు నువ్వు ఎన్ని ఆన్లైన్ కోర్సులు తీసుకో, ఎన్ని రకాల ఆఫ్లైన్ కోచింగ్లు తీసుకో, ఇంతకు ఎంత చదివావు అనవసరం. ఇప్పటి నుంచి ప్రతిరోజు నువ్వు ఎంత టార్గెట్ పూర్తి చేస్తున్నావు, ఈ పీఠభూమి దశలో ఇప్పుడు ఇటువంటి అస్తవ్యస్తమైన ఈ సమయంలో నువ్వు నీ టార్గెట్ను పూర్తి చేస్తున్నావా లేదా అందరిలాగానే ఈ విధంగా ఏదో చదువుతాను అన్నట్టు ఉన్నావా? అయితే ఒక విషయం అండి, ఇలాంటి గ్రూప్ 2 గెజిటెడ్ క్యాడర్ ఒక ఉద్యోగం నువ్వు సాధిస్తే నీ లైఫ్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా? నీ భవిష్యత్తు తరాలు మారిపోతాయండి. నువ్వు కోరుకునే ఈ జీవితంలో, సమాజంలో, నీ గ్రామంలో, ఒక సొసైటీలో, ఒక జిల్లాలో నీ పేరు చెప్పగానే ఫలానా వ్యక్తిని ఎంత స్థాయి మారిపోతుంది. నీ కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, నీ పక్కన నీ ఫ్రెండ్స్ అంతవరకు కూడా నువ్వేం చేయగలవరా, నువ్వేం సాధించగలవరా అన్న వాళ్ళు కూడా వీడు నా ఫ్రెండ్ అని చెప్పుకునే ఎంత గర్వంగా నీకు ఉంటుంది. సో దానికోసం కష్టపడలేవా? నువ్వు కష్టపడు, కానీ నువ్వు ఇప్పుడు ఈ ప్రాపర్ ప్లాన్ లేకుండా ఎలా పడితే అలా నువ్వు చదువుకొని వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతావు. సో ఏంటి సార్ ఈ ప్లాన్? ఒకటే గుర్తుంచుకోండి, మన ప్లాన్లో భాగంగా మనం ఏం చేసామంటే ఈ 3,500 రూపాయల కోర్సుతో ఒక గ్రూప్ 2 స్మార్ట్ క్లాసెస్ బ్యాచ్ అని ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. బుధవారం క్లాస్ అవుతుంది, అంటే ముందు రోజు క్లాస్ అవుతుంది. 25 లక్షవారం నైట్ 9 o'clockకి టెస్ట్ పెడతాం. ఆ ముందు రోజు అయిన క్లాస్ ఎలా అంటే ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ నిద్రను ఉద్దేశించి ఉదయం 9:30 లోపు సాయంత్రం 7 తర్వాత క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ ఇస్తాడు, ఏ విధంగా ఇస్తాడు, ఆ క్లాస్లోనే మనం క్లియర్గా ఇలా స్లైడ్స్ తయారు చేసి బిట్టి ఎలా వస్తుందో మొత్తం సబ్జెక్ట్ అలా చెప్పుకొని వెళ్తూ బిట్టి అనాలిసిస్. సాధారణంగా క్లాసులో 6 గంటల టైం తీసుకుంటే ఇక్కడ 1 గంటలోనే, మీకు టైం వేస్ట్ అవ్వకూడదు. ఇలా క్లాస్ అనాలిసిస్ చేసి టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో కూడా గ్రాండ్ టెస్ట్ వీక్లీ అంటే చూడండి, పార్ట్ 25, 26, 27 యూనిట్ 1 టెస్టులు ఉంటాయి. 28వ తేదీన యూనిట్ 1 గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ గ్రాండ్ టెస్ట్ విశ్లేషణ కూడా ఉంటుంది, 75 మార్కుల విశ్లేషణ, టెస్ట్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఇలా పాలిటీ అయిన వెంటనే ఏపీ హిస్టరీ అయిన వెంటనే ఎస్ఎన్టీ అయిన వెంటనే ఎకానమీ, యూనిట్ 1 అవుతాయి. తర్వాత యూనిట్ 2, ఇలా 5 యూనిట్లు కూడా అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఇలా ఈ షెడ్యూల్ అక్టోబర్ 4 వరకు ఉంటుంది. మరలా అక్టోబర్ 5 నుంచి కొత్త షెడ్యూల్ వస్తుంది. సో ఈ షెడ్యూల్లో ఏంటంటే నీకు ఒక రోజు టార్గెట్ ఉంటుందన్నమాట. సార్ ఒక విషయం గమనించండి, ఈరోజు రాత్రి ఎగ్జామ్ ఉందంటే నువ్వు ఖచ్చితంగా ఎలాగైనా చదువుతావు. ఈరోజు సార్ ఈ క్లాస్ అనాలిసిస్ చేస్తారంటే ఎలాగైనా లైవ్కి అటెండ్ అవుతావు. ఇంకో విషయం, చాలామందికి సార్ మేము లైవ్కి అటెండ్ కాలేము, ఆ టైంలో మాకు పిల్లలు ఉంటారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్ టైం కాని టైంలోనే మనం పెడతాం. అన్ఎంప్లాయీస్ ఎప్పుడు ఖాళీగా ఉంటారు కనుక 9:30 లోపు రాత్రి 7 గంటలు ఆ లైవ్ అనేది రికార్డ్ అయ్యి కంటెంట్లో పెడతాం. మీకు నచ్చినప్పుడు ఆ క్లాస్ వినొచ్చు, ఆ క్లాస్ విని టెస్ట్ కూడా
నైన్ ఓ క్లాక్ ఈరోజు పెడితే రేపు 9 ఓ క్లాక్ వరకు 1 డేలో ఎప్పుడైనా నువ్వు టెస్ట్ రాయొచ్చు. ఆ 1 డేలో రాయకపోయినా సరే ఆ 1 డేలో రాయిపోయిన టెస్ట్ని కంటెంట్లో పెడతాం. నచ్చిన సార్లు అన్లిమిటెడ్గా నువ్వు రాసుకోవచ్చు. ఇలా ఒక రోజువారీ లక్ష్యాన్ని మీకు పెడతాం. సో ఎప్పుడైతే రోజువారీ లక్ష్యాన్ని నువ్వు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళావో ఖచ్చితంగా నీకు ఎగ్జామ్ ముందు వరకు ఈ షెడ్యూల్ను ఫాలో అయితే ఖచ్చితంగా గ్రూప్ 2 ఎందుకు సక్సెస్ కాదు? ఒక విషయం సార్, నేను 100 మందికి ఇదే ప్రణాళిక ఇస్తే 3 లేదా 4 మాత్రమే పాటిస్తారు. ఆ పాటించే వారిలో నువ్వు ఉండు, నీకు ఎందుకు సక్సెస్ రాదు? 100 మంది ఈ ప్రణాళిక పాటించలేరు. ఈరోజు నేను లైవ్ 7 గంటల కంటే 7 గంటలకి ఈరోజు మన యాప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అటెండ్ అవుతున్నారు? సో పాటించిన వారికి మాత్రమే సక్సెస్ వస్తుంది. ఎందుకంటే చదవాల్సింది నువ్వే, ప్రణాళిక నేను ఇస్తున్నాను, నువ్వు ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నావు, ఒక పద్ధతిలో చదవలేకపోతున్నావు. అందుకే ఈ 3,500 రూపాయల కోర్సుతో నేనేం పెట్టానంటే ఇలా వీటితో పాటుగా మరి ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఇంకా కావాల్సినవి ఏంటి సార్ అంటే, ఒకటి కరెంట్ ఎకానమీ డేటాతో కూడిన క్లాసులు, ఇవన్నీ కూడా ఈ షెడ్యూల్లో భాగంగా ఇస్తాం. ఏపీ ఎకానమీ అనేది ఇంతవరకు చదవద్దని చెప్పాను, ఎందుకంటే అది బడ్జెట్ సర్వేల బేసు. ఏపీ ఎకానమీ క్లాసులు, ఇండియన్ ఎకానమీ బడ్జెట్ సర్వే, కరెంట్ ఎకానమీతో కూడిన క్లాసులు, మరి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వరకు కూడా అందరికీ ఇబ్బంది కనుక మొత్తం ఎస్ఎన్టీని మరలా నేను పూర్తిగా క్లాసులు చేస్తున్నాను. నెక్స్ట్ వాల్యూ యాడెడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నువ్వు ఏదో ఒక పుస్తకం చదువుతావు. ఈరోజు ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఈ ఒక పుస్తకం నుంచే రాదు కదా, మొత్తం సమాచారం నా దగ్గర ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఉన్న ప్రతిదీ నా దగ్గర ఉంటుంది. అలాగే వెబ్సైట్స్ అన్నిటి నుంచి ఆ సిలబస్కి సంబంధించిన మ్యాటర్లా గ్యాదర్ చేస్తున్నాం. ఈ యొక్క షెడ్యూల్లో భాగంగానే వాల్యూ యాడెడ్ పీడిఎఫ్ మెటీరియల్ పెట్టి మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ప్రింట్ తీసి ముందు పెట్టుకోవచ్చు. దాని క్లాస్ కూడా లైవ్లో అనాలిసిస్ చేస్తాం, ఆ క్లాస్ చెప్తాం. అలాగే 10,000 బిట్స్ కూడా మీకు గ్రాడ్యువల్గా అందిస్తాం టోటల్గా. ఇలా ఎగ్జామ్ రేపనగా ముందు రోజు వరకు ఈ షెడ్యూల్ కంటిన్యూగా ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది. మెయిన్ గైడెన్స్ మెంటర్షిప్లో మొన్ననే ప్రిలిమ్స్లో మన గైడెన్స్ మెంటర్షిప్ వల్లనే అందరూ సక్సెస్ అయ్యారు. మెయిన్ కావాల్సింది ఇదే, అందరూ అవే పుస్తకాలు చదువుతారు, అందరికీ అదే సమయం. కానీ ప్రశ్నలు ఎలా చేయాలి, నెగిటివ్ మార్కింగ్ ఎలా ఎదుర్కోవాలి, కన్సిస్టెన్సీగా ఎలాగ ప్రిపరేషన్ చేయాలి, నువ్వు ఒక్కసారి ఇందులోకి వచ్చేసాయి, నీకు ఎందుకు సక్సెస్ కావాలని నేను చూస్తాను. కానీ వచ్చిన తర్వాత అనుకున్న సమయానికి టెస్ట్ రాయాలి, అనుకున్న సమయానికి లైవ్కి అటెండ్ అవ్వాలి, ఈ తర్వాత టెస్ట్ అనాలిసిస్ హాజరవ్వాలి, కంప్లీటెడ్గా మన పరిధిలోకి నువ్వు వచ్చేసాయి, నీకు ఎందుకు ఉద్యోగం రాదని నేను చూస్తాను. కానీ ఒక విషయం నేను చెప్పగలను, 100 మంది ఖచ్చితంగా కోర్సు జాయిన్ అయితే 5-6 ఫాలో అవుతారండి. ఎక్కువగా చెప్తున్నాను, 5 వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. నువ్వు ఒకటే గుర్రాన్ని నీటి తొట్టు వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేము కదా సంసిద్ధ నియమం ప్రకారం. సో అందువలన నువ్వు ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మరి ఈ కోర్సు బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు మనకి ఈ షెడ్యూల్లో భాగంగా లైవ్ మెయిన్స్ గ్రూప్ 2 న్యూ కోర్స్ అని చెప్పేసి ఒక కోర్సు ఉంటుంది మన యాప్లో 3,500 రూపాయలతో. ఈ కోర్సు తీసుకుంటే ఇటీవలే జరిగిన 7 మంది ఫ్యాకల్టీల యొక్క క్లాసులు కూడా అక్కడ కంటెంట్లో ఉంటాయి. నీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్, తెలుగు చోడులో ఒక టాపిక్ ఉందండి, నీకు డౌట్, అది ఏపీ హిస్టరీ మరి ఉమాశ్వరరావు గారు చెప్పిన క్లాసులు మీరు తీసుకోవచ్చు. అలాగే గ్రూప్ 1 ఆఫీస్ రామకృష్ణ గారు, అలాగే సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ, మరి అలాగే రమేష్ నాయుడు గారు డిగ్రీ లెక్చరర్, ఇటువంటి ఫ్యాకల్టీ క్లాసులు కూడా పక్కన ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉన్న క్లాసులు కూడా, పూర్తి నిడివి క్లాసులు కూడా మీరు చూడొచ్చు. వాటితో పాటు నా క్లాసుని డైలీ మీరు ఫాలో అవ్వచ్చు. ఇలా ఫాలో అవుతూ రోజువారీ షెడ్యూల్ని మీరు కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ ముందు వరకు వెళ్ళండి, ఎందుకు మీకు ఉద్యోగం రాదు. ఓకే, అయితే ఇంకో విషయం ఒకటే గమనించండి, నీ కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు కంప్లీటెడ్గా అనుకున్న టైంకి లేచి ఆ యొక్క ఈ పీరియడ్లో కంప్లీటెడ్గా ప్రిపరేషన్ చేస్తూ నీ లోపాన్ని నువ్వు తెలుసుకుంటూ డైలీ ఇలా టెస్ట్ రాస్తూ ఎప్పుడూ కూడా కాన్ఫిడెంట్గా అంటే కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేసుకుని వెళ్తే నీకే కొంత సమయానికి ఓకే నేను ఖచ్చితంగా ఈ ఫ్లోలో వెళ్తున్నాను, నేను సాధించగలనని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత నువ్వు వెనుదిరగ చూడకుండా ముందుకు వెళ్ళు, ఎందుకు నీకు ఉద్యోగం రాదు. ఎప్పుడైనా నీ లోపల నీ కాన్ఫిడెంట్ రావాలి. అలా రావాలంటే నువ్వు సాధన చేయాలి, ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా నీకు ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ అవ్వాలి. అలా బిల్డప్ అవ్వడానికే ఈ ప్రణాళిక నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా కాన్ఫిడెంట్ వస్తుంది. ఓకే సార్, మరి అదేవిధంగా నేను ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటి సార్ అంటే ఒకటే గుర్తుంచుకోండి, మీ ప్రిపరేషన్లో ప్రధానమైన లోపం ఏంటంటే మీరు ఒక ప్రణాళికాబద్ధంగా చదవకపోవడం మాత్రమే. అంతకు మించి మీలో శక్తి సామర్థ్యాలు లేక కాదు. కనుక ఎప్పుడూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా
చదువుతూ సమయాన్ని దుర్వినియోగం చేయకండి. మెయిన్ ఏంటంటే ఈరోజు నీకు ఇంకా వాయిదా వేశారు కదా, ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు, ఆ ఇచ్చినంత వరకు ఖాళీయే కదా, ఏముంది ఫ్రెండ్స్తో చిన్న చిన్న టూర్లకు వెళ్దాం, గిరి ప్రదక్షిణలకు వెళ్దాం, సండే కదా సినిమాకి వెళ్దాం, ఇటువంటి ఆలోచనలు తీసివేయండి. ఏవైతే తాత్కాలికమైన సుఖాలు ఇచ్చే ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టండి. మొత్తం టైం ఎక్కడైతే నీకు సమయం దొరుకుతుందో ఆ ప్రతి సమయాన్ని కేవలం నీ ప్రిపరేషన్ కోసం, నీ యొక్క ఫైనల్ అంతిమ లక్ష్యం సాధించడం కోసమే నువ్వు పెట్టు. ఎందుకు నీకు సక్సెస్ రాదు? సో మనం ఖచ్చితంగా ఒకటే సార్, మనకున్న మొత్తం సమయాన్ని దేని మీద ఎఫెక్ట్ పెడితే అదే మనకు విజయం. ఏ రంగమైనా కానివ్వండి, ఒక వ్యక్తి తను ఏ రంగంలో తను టైంని ఇన్వెస్ట్ చేస్తాడో అదే తనకు వస్తుంది. సో డబ్బుపై ఇన్వెస్ట్ చేసిన డబ్బు వస్తుంది. కొంతమంది కాలేజీలో అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు అమ్మాయిలు వెనకాల వెళ్తుంటారు. ఆ అమ్మాయి మనం అనుకుంటాం ఎలాగరా వీడు పనికి మాలినోడు, వీడు ఇలా నల్లగా ఉన్నాడు, వీడికేమో చదువే రాదు, ఈ అమ్మాయి ఎలా పడిందంటే వాడు ఇన్వెస్ట్మెంట్ అదే, వాడు సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా ప్రతిఫలం వస్తుంది కదా. ఏ ప్రతిఫలమైన అంతే సార్. నువ్వు కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు దీని మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయి. ఓకే, చదవడం మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయి. ఓకే, నీకు నువ్వు చదువుకోలేవు, నీకు నువ్వు టెస్ట్ పెట్టుకోలేవు కనుక ఈ షెడ్యూల్ ఫాలో 3,500 రూపాయలకి ఇన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. సో ఎగ్జామ్ వరకు కరెంట్ డేటా వాల్యూ యాడెడ్ ఉంటుంది, స్మార్ట్ నోట్స్ కంటెంట్ క్లాసులు ఉంటాయి, అన్ని రకాల క్లాసులు ఉంటాయి, 10,000 బిట్స్ ఉంటాయి. ఓకే, స్మార్ట్ నోట్స్, గైడెన్స్లు అన్నీ ఉంటాయి. అలాగే 7 మంది ఫ్యాకల్టీ చేసిన క్లాసులు ఉంటాయి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా నీకు ఒక టైంకి ఎగ్జామ్ ఉంటుంది, ఆ టైంలో నీకు ర్యాంకింగ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు గైడెన్స్ ఉంటుంది. సో దీనికోసం మేము 3,500 రూపీస్ కాస్ట్ చేస్తున్నాం. ఈ ప్లాన్ నువ్వు ఫాలో అవ్వకపోయినా, నువ్వు యాప్లో కోర్సు తీసుకోకపోయినా, నీకు నేను ఇచ్చే ఒకటే సలహా, నీ మొత్తం సమయాన్ని ఇన్వెస్ట్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏ రోజుకి ఆ రోజు టాపిక్ని విభజించుకొని ఆ షెడ్యూల్ను పూర్తి చేసుకుని దాని మీద ఎగ్జామ్ రాసి నీలో లోపాలు నువ్వు సరిదిద్దుకుంటూ ఎగ్జామ్ వరకు వెళ్ళు. ఎందుకు నీకు సక్సెస్ రాదో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఓకేనండి, థ్యాంక్ యూ, మీ ఆర్ఎస్ రెడ్డి సార్.